కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు తాత్కాలిక ఉపశమనం లభించింది. జూన్ 17 లోపు ఆయన్ను అరెస్టు చేయకూడదని ఆదేశాలిచ్చింది హైకోర్టు. జూన్ 17న కోర్టులో ఈ కేసుపై విచారణ జరగనుంది. అంతవరకు ఆయన్ను అరెస్టు చేయరాదని కోర్టు ఉత్తర్వులిచ్చింది. మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు యడ్యూరప్ప. విచారణకు హాజరు కావాలని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఆయన హాజరు కావడం లేదని సిఐడి తెలిపింది. యడ్యూరప్పకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ఫాస్ట్ ట్రాక్ కోర్టు. దీంతో యడ్యూరప్పను ఏ క్షణమైనా అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. విచారణ జరిగిన రోజే సిఐడి అరెస్టు చేసే అవకాశం ఉందని యడ్యూరప్ప అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే యడ్యూరప్ప ఢిల్లీలో ఉన్నందున విచారణకు రాలేకపోతున్నారని యడ్యూరప్ప తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు యడ్యూరప్ప. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు తాత్కాలిక ఉపశమనం లభించింది. జూన్ 17 లోపు ఆయన్ను అరెస్టు చేయకూడదని ఆదేశాలిచ్చింది హైకోర్టు. జూన్ 17న కోర్టులో ఈ కేసుపై విచారణ జరగనుంది. అంతవరకు ఆయన్ను అరెస్టు చేయరాదని కోర్టు ఉత్తర్వులిచ్చింది. మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు యడ్యూరప్ప. విచారణకు హాజరు కావాలని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఆయన హాజరు కావడం లేదని సిఐడి తెలిపింది. యడ్యూరప్పకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ఫాస్ట్ ట్రాక్ కోర్టు. దీంతో యడ్యూరప్పను ఏ క్షణమైనా అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. విచారణ జరిగిన రోజే సిఐడి అరెస్టు చేసే అవకాశం ఉందని యడ్యూరప్ప అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే యడ్యూరప్ప ఢిల్లీలో ఉన్నందున విచారణకు రాలేకపోతున్నారని యడ్యూరప్ప తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు యడ్యూరప్ప.